హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గమ్మత్తు రుచులు. సడన్ గా మన ఇంటికి లంచ్ టైంకో డిన్నర్ టైంకో గెస్ట్ వచ్చారనుకోండి. ఆ టైంలో మన దగ్గర లో బడ్జెట్ ఉంది అనుకోండి, మన మైండ్ అంతా ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఏం చేయాలి లాస్ట్ కి గల మనసునైతే మన వంటలతో తీరా చేయాలి. మరి అలా చేయాలంటే బెస్ట్ ఎవర్ రెసిపీ, లో బడ్జెట్ రెసిపీ ఎగ్ దమ్ బిర్యానీ. ఈ రోజు మన ఛానల్లో చాలా అంటే చాలా ఈజీగా ఎగ్ దమ్ బిర్యానీ రెసిపీ అయితే ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. చూడడమే కాకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ముఖ్యంగా ఈ ఎగ్ దమ్ బిర్యానీ రెసిపీ అయితే మీకు క్లారిటీగా అర్థం కావాలంటే వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా ఏం చేయాలి చూడాలండి. ఇప్పుడు ఎగ్ దమ్ బిర్యానీ కోసం ఎగ్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. ఎగ్స్ బాయిల్ చేసుకునేటప్పుడే వాటర్ లో కొంచెం సాల్ట్ 2 to 3 డ్రాప్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నామంటే ఎగ్స్ బాయిల్ అయిపోయిన తర్వాత ఆ పొట్టు అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది, ఎక్కడ క్రాక్స్ లేకుండా. ఇప్పుడు ఎగ్స్ బాయిల్ అయ్యే లోపల దమ్ బిర్యానీలోకి అసలు సిసలు టేస్ట్ ఇచ్చే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ ని సన్నగా పొడవుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దమ్ బిర్యానీ అంటే ప్రతి ఒక్కరు పెరుగు యూజ్ చేస్తారు కదా, మనం పెరుగు కాకుండా ఇక్కడ టమోటా ప్యూరీ యాడ్ చేయబోతున్నాం. కాబట్టి టమోటా కూడా మీకు నచ్చిన సైజులో కట్ చేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే దమ్ బిర్యానీలో కోసం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ బిర్యానీ స్పైసీనెస్ కోసం మీకు నచ్చినంత పచ్చిమిరపకాయలు తీసుకొని వాటికి ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే రైస్ పొడి పొడిగా రావాలి అంటే బిర్యానీ రైస్ ని ఒక ½ అవర్ పాటు వాష్ చేసి నానపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు ఎగ్స్ ఉన్న షెల్ అంతా రిమూవ్ చేసుకొని ఎగ్స్ కూడా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అనేది వేయించుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ బాగా త్వరగా వేగాలి అంటే సాల్ట్ కూడా యాడ్ చేసామనుకోండి, ఆనియన్స్ బాగా వేగిపోతాయి. ఫ్రైడ్ ఆనియన్స్ అనేది లైట్ బ్రౌన్ కలర్ లో వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టేసుకోండి. మరీ ఎక్కువసేపు వేయించద్దండి, టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు ఆనియన్స్ అంతా అదే ఫ్రైడ్ ఆనియన్స్ అంతా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో కొంచెం పసుపు, సాల్ట్, మిరప్పొడి కూడా యాడ్ చేసుకొని అందులో ఎగ్స్ కూడా వేసి బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆలోపు ఎగ్ దమ్ బిర్యానీలో కలర్స్ కోసం అయితే నేను కుంకుమ పువ్వు తీసుకున్నాను. అందులో హాట్ మిల్క్ యాడ్ చేసి కాసేపు పక్కన పెట్టుకున్నామంటే ఎల్లో ఫుడ్ కలర్ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో కలర్ కోసం అయితే ఆరెంజ్ ఫుడ్ కలర్ తీసుకున్నా. అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. దమ్ బిర్యానీ రైస్ కోసం అయితే ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని హోల్ మసాలా స్పైసెస్ వేసుకొని గ్రీన్ చిల్లీ, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, సాల్ట్, అలాగే నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత బాస్మతి రైస్ కూడా అందులో వేసి 70% కుక్ అవనివ్వాలి. ఇప్పుడు రైస్ ఉడికే లోపల మనం దమ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు మనమైతే ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ మసాలా స్పైసెస్ వేసి మసాలా స్పైసెస్ అని వేగిన తర్వాత ఆనియన్స్ వేసి ఆనియన్స్ వేగిన తర్వాత గ్రీన్ చిల్లీ వేసి గ్రీన్ చిల్లీ కూడా వేగిన తర్వాత పసుపు వేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేగిన తర్వాత పుదీనా వేసి పుదీనా కూడా వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ కూడా వేసి టమోటా పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత సాల్ట్, మిరప్పొడి, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, గరం మసాలా ఈ స్పైసెస్ అన్ని వేసుకొని ఒకటి తర్వాత ఒకటి బాగా వేగిన తర్వాత ఎగ్స్ కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఎగ్స్ కూడా అందులో వేగిన తర్వాత కొన్ని ఎగ్స్ పక్కకు తీసి పెట్టుకొని ఎగ్స్ తో పాటు కొంచెం దమ్ము కూడా పక్కకు తీసి పెట్టుకొని ఆ లోపల బాయిల్ అయిపోయిన రైస్ ని ఒక లేయర్ రైస్ వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసి అలాగే కొంచెం పుదీనా వేసి ఎల్లో ఫుడ్ కలర్ వేసి దానిపైన కొంచెం ఎగ్స్ వేసి ఇప్పుడు మళ్ళీ ఇంకో లేయర్ పైన రైస్ వేసుకొని అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి నెక్స్ట్ ఇంకో లేయర్ రైస్ వేసుకొని మనకి ఎన్ని లేయర్స్ రైస్ కావాలో అన్ని లేయర్స్ రైస్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా యాడ్ చేసుకొని
ఇప్పుడు ప్లేట్ క్లోజ్ చేసేసి ఇప్పుడు దమ్ బిర్యానీ రెడీ అవ్వడం కోసం మన బిర్యానీ పాట్ పైన ఏదైనా గిన్నెలో వాటర్ వేసుకొని పెట్టుకున్నామంటే దమ్ బిర్యానీ అనేది ఆవిరికి బాగా ఉడికిపోతుంది, పొడి పొడిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఎగ్ దమ్ బిర్యానీ రెసిపీ నేను చూపించినట్లు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఛానల్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెళ్ళే ముందు చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా. థ్యాంక్ యూ.